కాగ్ రిపోర్ట్ నిన్న చూస్తేనండి గుండె చెరువు అయిపోయింది నిజంగా చెప్పాలంటే. సార్ ఏ ప్రాథమిక అంచనాలతో స్టార్ట్ చేశారో, ఏది ఆర్థికంగా మనకి ఎంత వెసులుబాటు వస్తుంది, 2,70,000 కోట్లు ఆదాయం ప్రాథమిక అంచనా వేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారం 210% ఆదాయ లోటు కనబడుతుంది. ద్రవ్య లోటు 120%. అసలు దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏ రంగం చూసినా సరే కంపారిజన్స్ చూసుకుంటే 2,69,545 కోట్లు ప్రాథమిక అంచనా పెట్టుకుంటే ఈ ఆదాయం మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో సార్ 1,66,415 కోట్ల ఆదాయం వచ్చింది 6 నెలల పురోగతి. జిఎస్టీ 52,568 కోట్లు ప్రాథమిక అంచనా పెట్టుకుంటే 32,240. రిజిస్ట్రేషన్లు మన కడప గురించి మన కర్నూలు గురించి మాట్లాడుకున్నాం కదా, 13,500 అంటే 5,438 కోట్లు. అమ్మకం పన్ను 24,500 కోట్లు అనుకుంటే 11,303 కోట్లు. ఎందుకంటే అమ్మకం పన్ను అంటే మనం పరోక్షంగా కట్టే ట్యాక్స్లే కదా, ఇష్టం వచ్చినట్టు బాధేస్తూ ఉంటారు కదా. నిత్యావసర వస్తువులు కొనుక్కోకుండా వాడు బతకలేము కదా. అంచేత మన మీద పరోక్షంగా బతుకుతున్న ప్రభుత్వం కింద దీన్ని అభివర్ణించాలి. ఎక్సైజ్ ఆదాయం 25,597 కోట్లు ప్రాథమిక అంచనా అనుకుంటే ఓ లిక్కర్ పాలసీ సూపర్ డిజైన్ చేసాం. తమ్ముళ్ళు కోటలు తాకండి, నేను వస్తే మీకు మందు కొద ఉండదు అన్నాం. కానీ రాష్ట్ర ఆదాయం ఆలోచిస్తే 13,154 కోట్లు పడిపోయి ఉంది. పన్నులు వాటా 35,395 కోట్లు అనుకుంటే 22,088. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, పన్నులు వాటా కూడా తెచ్చుకోలేకపోతున్నారు. మళ్ళీ స్కెచ్ 2 క్లెచర్స్ మీద ఉన్న ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దిక్కు దివనం లేదంటున్నారు. కనీసం పన్నుల్లో వాటా కూడా తెచ్చుకోలేకపోతే కేంద్ర గ్రాంట్లు ఇది అసలైంది 30,333 కోట్లు తీసుకొస్తామని చెప్పి 9,703 కోట్లు తీసుకొచ్చారు. అప్పులు మాత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీకు ధరంపోవడ దీక్షలు అతి దగ్గరలో ఉన్నాయి, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయరే ధరంపోవడ దీక్షలు స్టార్ట్, మ్యూజిక్ స్టార్ట్. దీంతో ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేదు రాష్ట్రం. వీళ్ళు చెప్తున్న పకోడీ కబుర్లకి వాస్తవ రూపం ఎలా ఉందో ఒకసారి చూసుకోమనండి. గ్రాంట్ల రూపంలో 33,333 కోట్లు తెస్తామని 9,703 కోట్లు తెచ్చారు. గ్రాంట్ల లోటు కూడా ఉంది. మొత్తం ఏం 2,68,629 కోట్లు అనుకుంటే 1,65,950 కోట్లు మాత్రమే. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు అనుకుంటే 1,57,620 కోట్లు. పెట్టుబడి వ్యయం 32,712 కోట్లు, 8,329 కోట్లు. అరే బాబు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే లేదు. గత ప్రభుత్వంలో అసలు చెరగబెట్టేశారు. మనం అందుకు శ్రీలంక అయిపోయింది. లేకపోతే మేము వస్తే అసలు సంపద సృష్టితో పాటు పార్లగా అసలు బంగారం లాంటి రోడ్లు, బిల్డింగులు, అసలు ఇవన్నీ కబుర్లు చెప్పారు కదా. ఏది 8,329 కోట్లు, అంచనాయే 32,712 కోట్లు. తీసుకున్న రుణాలు ఇది మాత్రం సూపర్ 68,360 కోట్లు. ఏం చేస్తే 65,590 కోట్లు పర్ఫెక్ట్గా రీచ్ అయిపోయారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మిగిలింది కూడా తెచ్చుకోవచ్చు. దీన్ని రివర్స్ చేస్తే సంపద సృష్టిస్తాం అన్న దగ్గర అప్పులు ఊబికి నెట్టిన ఈ ప్రభుత్వం చేత ఏది పడితే అది. ఇప్పుడు దీనికి ప్రాబ్లం లేదు, నేను ఇవాళ విశ్లేషణ చేస్తుంది తప్పు వచ్చు రైట్ వచ్చు. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పిన మాటలకి ఇక్కడికి చాలా కాంట్రడిక్షన్ ఉంది. నేను సంపద సృష్టిస్తాము, దేశం నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని వెసుకలు తీస్తాం అని తిరిగి మీరు వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉండి కాగ్ రిపోర్ట్ని మీరు ఎన్నాళ్ళు దాస్తారు. ఆ రిపోర్ట్ని అయితే మార్చలేం కదా. అది ఒక చిత్రాలు మార్చేది చిత్రాలు కదా నేను. సో ఇది అనుకుంటే నెక్స్ట్కి వచ్చేసరికల్లా అండి మనం ఏం పాపం చేసామో తెలియదు కానండి సార్, ప్రతిసారి ఎన్డీఏ కూటమే ఉంటుందండి. మనకి ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దానికి ఉపద్రవం వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి ఉంటుంది. కానీ మహానుభావుడు వాజ్పేయి గారు ఎప్పుడైతే బే ఆఫర్కి రిఫర్ చేస్తే దానికి మీరు గమనించట్లేదోనండి, ఆ రోజు దీనికి ముడిసరికే ప్రాబ్లం అని ఎన్ఎండిసితో ముడిపెట్టి మనకి ముడిసరికితో నిన్నటిదాకా ఇంక్లూడింగ్ హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి అంత స్థాయి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఇది కోడిపేటలో దొరికింది. అంటే బాగా కలకల్లాడుతున్న ఎత్తుకెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కదా. మొన్న ఎల్ఐసి ఇలాంటివన్నీ బాగా అలవాటైంది కదా ఎన్డీఏ కూటమికి. మనకు కడుపు అన్నమాట. ఎంతో మంది అసురులు వాళ్ళు, అమృతరావు గారు ఇలాంటి చలపతిరావు గారు ఇలాంటి మానీయులు ప్రాణత్యాగాలతో వచ్చిన ఆ ఫ్యాక్టరీని ఎట్లాగైనా సరే కైంకర్యం చేసేయాలి. అదాని అంబానీని అదాని పెడతాను కదా, నిద్ర పట్టదు. సో ఇప్పుడు కొత్త తరహా ఏంటంటే నిన్న మెట్రల్ని తీసుకెళ్లారట. గత ప్రభుత్వం అయితే జిందాలంటే వాళ్ళతో మరి కరాచీలకి షేర్లు ఇప్పించుకోవడానికి వాటికి బాగుంటుంది. కానీ నవాజ్ షరీఫ్కి ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ
ఎన్డీఏ కూటమిలో వీళ్ళకి నచ్చిన మిత్రులను తీసుకెళ్ళకపోతే పాత మిత్రులు మళ్ళీ నెత్తికెక్కిస్తే కుదరదు కదా. ఎస్ సార్. అప్పుడంటే వాళ్ళకైతే పరిమళనత్వాన్ని, మనకేమో ఆయన ఎవరిని సురేష్ ప్రభు గారిని ఇచ్చారు బహుమతులు రాజ్యసభలకి. ఇప్పుడు ఎవరిని ఇస్తారన్నది తర్వాత ప్రశ్న, అది వేరే సంగతి. ఆర్కృష్ణ గారిని తెచ్చారు అనుకోండి, అది వేరే సంగతి సార్. ఈ విధంగా చూసుకుంటానంటే బాధ ఎక్కడ వస్తుందంటే, ఈ కుమారస్వామి గారు ఒకలే గెలిచి కూడా ఒకలే కేంద్రంలో పవర్ఫుల్ మంత్రి అయిపోయి మనకి ఎంతమంది గెలిచి ప్రభుత్వం నిలబెట్టిన ఈ ప్రభుత్వం అనుకున్నా సరే కష్టపడి కట్టి ఎయిర్పోర్ట్లన్నీ యదాన పోయడానికి మా రామ్మోహన్ నాయుడు గారికి మంత్రి పదవి ఇచ్చారు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఎక్కడ అనుమానం రాకుండా విజయవాడ నుంచి ఎక్కడికంటే మన శ్రీశైలానికి అత్యధిక లాసుల్లో ఉండి ఇంక రేపు మాపం మూసేస్తారన్న స్పైస్ జెట్ అప్పుడు కూడా ఇలాగ పెట్టకథలు చెప్పి 100 ఫ్లైట్లు 100 చార్టర్లు కొనేస్తారు, వీళ్ళు ప్రపంచం తిరగబెట్టేస్తారన్న కథకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే నమ్మేలా పరిస్థితి క్రియేట్ చేసి ఇదే స్పైస్ జెట్తో విజయవాడ నుంచి శ్రీశైలం నుంచి విజయవాడకి ఆ రోజు ఎగిరింది. మరి తర్వాత ఎగిరి ఏటో మరి నాకు తెలియదు, దాని మీద వార్త అయితే నేను చూడలేదు. అలాంటి దగ్గర వీళ్ళు మనని మోసం చేస్తూ